హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ఇందాక వచ్చిన ప్రోమో 1 గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మన నాగమామ అందరికీ ఇచ్చి పడేశారనమాట. సో ఆ డోసేజ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో అందరికీ నాగమామ ఈరోజు కొంచెం డోసేజ్ గట్టిగానే ఇచ్చారనిపించింది. అండ్ ఏదైతే కరెక్షన్స్ చెప్పే నాగమామ ఉన్నారో అది చాలా బాగుంటుంది. అట్లీస్ట్ అంటే అస్తమాను ఫన్నే కాకుండా యాక్చువల్లీ ఫన్ వే ఆఫ్ నాగమామ కూడా చాలా బాగుంటారు. ఈ కైండ్ ఆఫ్ కరెక్షన్స్ కూడా బాగుంటుంది. బట్ ఎందుకైనా కామనర్స్కే కాకుండా సెలబ్రిటీస్కి కూడా చెప్తే బాగుంటుంది అని అనిపించింది. మరి మనం సాటర్డే ప్రోమో గురించే చూసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫర్ నౌ దీని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో హరీష్ గారి విషయంలో ఆయన లత్కోర్ అన్న మాట 100% అది తప్పేనండి. బికాజ్ మీరు అనే సంబోధించాలి, తను, అతను అలాంటి మాటలు కూడా తన బుక్లో తప్పు అని చెప్పే హరీష్ గారు ఏ కాంటెక్స్లో వాడినా కూడా ఆ లత్కోర్ అనే మాట చాలా తప్పండి. సో ఆ విషయంలో నాగమామ బాగానే కరెక్ట్ చేశారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ అనమాట. అండ్ అలానే శ్రీజ విషయంలో ఏదైతే అడిగారో తను గేమ్ ఆడింది కరెక్టా కాదని, యాక్చువల్లీ ఆ బజర్ విషయంలో నాకు కూడా డౌట్ ఉండింది. బికాజ్ ఫస్ట్ అయితే సంజన గారు ఆ బజర్కి ఒక హోల్డర్ లాంటి బాక్స్ ఇచ్చారు కదా, దాని చివరి అంచును పట్టుకుంటారనమాట. నేను 1కి 2 సార్లు వెనక్కి వెళ్ళి మరీ చూశాను, లైవ్లో కూడా చూశాను అనమాట. తర్వాత ఎగ్జాక్ట్గా బజర్ పైన అయితే ప్రియా హ్యాండ్ ఉంటుంది. సౌండ్ వచ్చిందా రాదా అనేది స్టిల్ అ కన్ఫ్యూజన్ స్టేజ్ అనమాట. సో అప్పుడు డౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద శ్రీజ ఇంకొకసారి వాళ్ళందరికీ ఒక ఛాన్స్ వచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ రీతు విషయంలో తను ఏదైతే లూజ్ అవుతుంది అని చెప్పినో రీతుకు ఒక కరెక్షన్ ఇవ్వడం కూడా మంచిదే. బికాస్ బయట ఆల్రెడీ తనకు చాలా నెగిటివిటీ జరుగుతుంది. అండ్ మొన్న ఏదైతే గేమ్ తను ఆడిందో అది ప్లస్ అనమాట. ఫర్ సమ్ రీజన్ షీ లాస్ట్ దట్ గేమ్. సో అందులో తనని తిట్టడం కన్నా కూడా తనకు కొంచెం ఎంకరేజింగ్గా ప్రైజ్ చేస్తుంటే బాగుండేది. బికాస్ మొన్న వచ్చిన దివ్య కూడా తనని ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 8th ప్లేస్లో పెట్టింది. అండ్ నాగార్జున గారు కూడా తనని పొగిడుంటే కొంచెం ఎంకరేజింగ్గా ఉండేది. బికాస్ లాస్ట్ వీక్ కూడా తను తిట్టారు కాబట్టి ఐ థింక్ షీఈస్ ట్రయింగ్ హర్ బెస్ట్. తన పాస్ట్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదండి. వాట్ ఎవర్ సోషల్ మీడియాలో జరుగుతుందో ఆ ట్రామా గురించి మాట్లాడాలనుకోవట్లేదు. వాట్ ఎవర్ ఐ సీ ఇన్ బిగ్ బాస్ అది మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ తను డీమన్ మీద ఫోకస్ కన్నా కూడా తన గేమ్ మీద పెట్టి దివ్య ఇచ్చిన సజెషన్స్ కానీ తను ఏవైతే కరెక్షన్స్ చేసుకోవాలో తనకు అర్థమవుతుందో అవి చేసుకుంటే బాగుండు. ఐఎమ్ షూర్ షీ స్మార్ట్ అనమాట. సో నాగమామ అయితే ఈరోజు ప్రోమో ప్రకారంగా చూస్తే ఐ రియలీ లైక్డ్ దిస్ ఎపిసోడ్ అనమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.